ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో మన ఊరు మనబడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తెలిపారు. పూడూరు మండలం మన్నెగూడలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశల వారీగా డిజిటల్ విద్యా విధానం ప్రవేశపెట్టి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లేష్, జెడ్పీటీసీ మేఘమాల, ఎంఈఓ హరిచందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో దీనిగా ప్రభుత్వ పాఠశాలలు నడపాలి, ఎన్ని డబ్బులు ఖర్చైనా పర్లేదని దీని మీద ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టి స్కూళ్ళన్నింటినీ బాగు చేసి టీచర్లందరినీ ప్రతి సబ్జెక్టుగా టీచర్లను నియమించి ఈ రోజు నిజంగా ఇక్కడ మన తాన 4th క్లాసు 6th క్లాస్ మన 2nd క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా గర్వనీయం మనకు. ఎందుకంటే గతంలో వాస్తవాన్ని మేము చదువుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఉన్నత వర్గాలే కాదు పేద విద్యార్థులు అందరూ కూడా చదువుకోవాలి, అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ విద్యా వ్యవస్థ మీద అనేక మార్పులు తీసుకురావడం, మొట్టమొదటిగా 200 ఉన్న గురుకులాలను ఇలా దాదాపు 900 గురుకులాలకు పెంచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయాలని మరి గతంలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం, విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెట్టడంతో పాటు స్కూల్లో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్లో దాదాపు 12 కాంపోనెంట్స్లో ఒక విధంగా రాష్ట్రంలో ప్రతి స్కూల్లో కూడా అన్ని ఒకేలాగా ఉండాలని ఒక 12 కాంపోనెంట్స్లో ఈ మన ఊరు మనబడిన కార్యక్రమాన్ని తీసుకొని మొదటి విడతగా 35% స్కూళ్ళు ఎంచుకోవడం, దాదాపు ఒక 60% మంది విద్యార్థులకు ఈ వసతులన్నీ కూడా కల్పించే విధంగా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూళ్ళన్నీ కూడా మొదటి విడతగా తీసుకొని మరి మన కూడా ప్రాథమిక పాఠశాల కూడా మరి అలా కలరింగ్ కానీ, టాయిలెట్స్ కానీ, కిచెన్ కానీ మరి అనేక విభాగాలు 12 కాంపోనెంట్స్లో అన్నీ కూడా పూర్తి చేసుకొని ఇవాళ ప్రారంభించుకున్నాం.